నమస్తే అండి. నమస్తే. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒక రకంగా చెప్పండి రోజుకొక కొత్త హీరోయిన్ కనిపిస్తున్నారు, వెళుతున్నారనే చెప్పొచ్చు. బట్ కొంతమంది మాత్రం వాళ్ళదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారు వచ్చింది మలయాళీ అమ్మాయి అయినప్పటికీ మన పక్కింటి అమ్మాయిలాగా, తెలుగు అమ్మాయిలాగా కలిసిపోయారు. అండ్ అప్పట్లో ఒక్కొక్క టైంలో తన సినిమాలు కూడా కాస్త ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఇలా ఉండేవి. బట్ రాను రాను తను కూడా కాస్త ఎక్స్‌పోజింగ్ చేసిన సినిమాలు, లిప్ లాక్‌లు ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే తనకున్న పరిధి దాటి తను యాక్ట్ చేయడం మనం చూసాం. ఈ టైంలో 'అపరిచితుడు' ఫేమ్ విక్రమ్ గారి కొడుకు ధ్రువ్‌తో ఈమె డేటింగ్‌లో ఉన్నారంటూ, వాళ్ళు కిస్ చేసుకుని ఒక ఫోటో కూడా వైరల్ అయింది. అప్పుడెవరు మాట్లాడలేదు. దాన్ని కన్ఫర్మ్ చేశారు. బట్ ఆ తర్వాత ఆమె సినిమాలు తగ్గడం. తర్వాత మొన్న 'తళుక్కుని మెరిచేసరికి' మన ఇంటర్వ్యూస్ ఎళ్తాయి కదా! మైక్‌లెళ్ళినప్పుడు ఆమె తన పర్సనల్ లైఫ్‌ని షేర్ చేసుకున్నారు. నేను డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా టార్చర్ పెట్టారు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నా ఫ్యామిలీ గుర్తొచ్చి నేను ఆగాను. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేసరికి ఎంత కాదన్నా ఆ అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆళ్ళకర్థమైంది ఎవరు అని. సో, రీసెంట్‌గా ఇప్పుడు 'ఇండియా టుడే' తమిళ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ధ్రువ్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని కూడా అడిగారు. తన వెర్షన్ వేరేలా ఉంది. టాపిక్ తీయలేదు. బట్ మనల్ని ప్రేమించే వాళ్ళెవరు? మన విలువలేంటి? మనమేంటి? ముందు తెలుసుకోవాలి అని. సో, ఇలా 2 వేరియేషన్స్ వచ్చేసరికి తెలిసిందే గదా! ఎవరి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ పట్ల మీరేమంటారు? ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. డైరెక్ట్‌గా ఈ ధ్రువ్ విక్రమ్ ఖండించలేదు దాన్ని. హ్మ్. అసల అది మొత్తం అసలు అక్నాలెడ్జే చేయలేదు అతను. చేయకోకోకుండా ఇతను రిలేషన్స్ ఎట్లా ఉండాలి అనే దాని పట్ల ఇతను మాట్లాడటం. హ్మ్. ఇది ఎలా ఉందంటే హ్మ్, అతను ఏం మాట్లాడితే ఏం చిక్కుతానో అని చాలా జాగ్రత్తగా మాట్లాడినట్లు ఉంది. హ్మ్, ఇది కొంచెము క్లిష్టంగా ఉంది. కాంప్లికేటెడ్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పింది మనం మొత్తం హ్మ్. ఓకే చేస్తే ఇతను విలను. ఇప్పుడు ఇతను మాట్లాడేదా కరెక్టు అంటే ఆమెను మనం ఆమె చెప్పింది అబద్ధమని మాట్లాడినట్లు అవుతుంది. కానీ ఏదైనా హ్మ్, ఇద్దరు మనుషుల మధ్యలో రిలేషను అన్ని సందర్భాల్లోనూ సంతోషంగానే ఉంటది అని చెప్పలేం. ఆహ్, కొంతమంది పైకి కనిపించరు. ప్రపంచానికి అర్థం కారు. కొంతమంది శాడిస్ట్ భర్తలుంటారు. అవును. ఎంత శాడిస్ట్ భర్తలుంటారంటే, "నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదు" అని ఇంట్లో మాట్లాడతారు. బయట వాళ్ళు అసలు ఎవరన్నా ఇలాంటి మాటలేమన్నా వస్తే పూర్తి ఆపోజిట్‌లో మాట్లాడతారు. విమెన్ ఎంపవర్‌మెంట్ కావాలి కావాలి దేశానికి అంటారు. దేశానికి అన్నట్లు మాట్లాడతారు. అసలు అలా ఆలోచించకపోవటం ఎంత వెనకబాటుతనం అన్నట్టు మాట్లాడతారు. హ్మ్. అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంటది. దీని నుంచి బయట పడాల్సిందే ఖచ్చితంగా. ఎందు ఎన్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అనుపమ పరమేశ్వరన్ కావచ్చు, ఇవాళ చాలామంది ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డేట్ చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ డేట్ చేసిన తర్వాత ఇద్దరికీ నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళైనా పక్కకెళ్ళిపోతున్నారు, వీళ్ళైనా పక్కకెళ్తున్నారు. రెండో వాళ్ళు కొంచెం టైం తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు మనం దాన్ని కూడా తప్పు పట్టడానికి కూడా లేదు. ఈ డేటింగ్‌ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఇవాళ అమ్మో! ఈ డేటింగ్ లాంటి విషయం ఏమవుతదో, ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం కాదు, ఎందుకైనా మంచిది ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళే చేసుకుందాము అను అను అమ్మాయిలనుకున్నా, అబ్బాయిలనుకున్నా అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. దాని గురించి కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు వీళ్ళెలా ఇది కరెక్ట్ అనుకున్నారో, వాళ్ళది అలా కరెక్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఒకలానే ఆలోచించాలని లేదు కదా! ఇప్పుడు అక్కడేమవుతది, ఇంట్లో వాళ్ళు చూస్తారు, పెళ్లి చేస్తారు. బావుంటే అంతా బానే ఉంటది. లేదు అనుకుంటే ఇంట్లో వాళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేసినా గానీ, ఇవాళ డివోర్స్‌లవుతున్నాయి. ఏంటి అసలు ఒకప్పుడు హ్మ్, మా అమ్మ
మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఉన్నట్లు, మా పిన్ని ఉన్నట్లు, నా భార్య కూడా అలాగే ఉండాలి అనే అబ్బాయిలు ఉంటే గనక ఖచ్చితంగా అలా ఆవిడ వెళ్ళిపోద్ది. కాలం మారింది. కాలం మారింది. అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బానే ఉంటున్నారు. మేడం ఇప్పుడు దగ్గొచ్చిందని నేను క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాల్లో అమ్మాయి అని తెలుసు, ఎవరైనా కావచ్చు, పేర్లు ఎందుకు. తను సెలబ్రిటీ హోదాలో ఉంది అని తెలుసు, తను వేసుకునే బట్టల గురించి తెలుసు, ఆమె సినిమా రంగం నుండే పరిచయం అవుతుంది. అలాంటప్పుడు ప్రేమ ఉంటుంది. పెళ్ళి అనే దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఆల్మోస్ట్ అబ్బాయిల ఆలోచన అంతా ఒకేలా ఉంటదేమో అనిపించిందండి. ఇప్పుడు వెంకటేష్ గారి వైఫ్, మహేష్ బాబు గారి వైఫ్, తమిళ్లో సూర్య గారి వైఫ్, వీళ్ళందరూ చూడండి సినిమా అనేది పెళ్లి తర్వాత ఆపేశారు. స్వతహాగా ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అంటే వద్దు ఇంకా చాలు, లేదంటే నువ్వు మానేయాలని కండిషన్ పెట్టిన వాళ్ళు కావచ్చు, అమల గారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. బట్ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ గాను క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు తప్పితే ఒక హీరోయిన్ మెటీరియల్ గా మాత్రం యాక్ట్ చేసేవాళ్ళు లేరు. అంటే ఏ అబ్బాయి అలా చేయడానికి ఒప్పుకోడు, ప్రేమించడానికి ఓకే. అది ప్రేమించినంత ఇంకా నయమండి. ప్రేమించి సినిమా అమ్మాయి, ప్రేమించడానికి సినిమా అమ్మాయి కావాలి కానీ పెళ్లి చేసుకోవడానికి సినిమా అమ్మాయి వద్దు అనుకునే రోజుల నుంచి ఇవాళ సినిమా అమ్మాయి అయినా పర్వాలేదు ప్రేమించటానికి, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటానికి కూడా సినిమా అమ్మాయి అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇవాళ ఉన్నారు. ఇది ఇది గొప్ప విషయం. ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే అంటున్నా. కానీ సినిమా ఇప్పుడు చూడండి, పెళ్ళయిన తర్వాత సినిమాలు లేవు. ఒకళ్ళు ఉన్న లేడీ ఓరియంటెడ్. లేడీ ఓరియంటెడ్ అని కూడా కాదు, అసలు వస్తాయనే గ్యారంటీ లేదు. ఇదివరకు ఇట్లాగా వాళ్ళ అంటే ఇక్కడ ఒకటి మనం క్లియర్ గా చెప్పుకోవాలి ఏంటంటే, ఒకప్పుడు అసలు పెళ్ళి అయితే కూడా పెళ్ళయిందని చెప్పేవాళ్ళు కాదు హీరోయిన్లు, దాచిపెట్టి సినిమాలు చేసేవాళ్ళు. రీజన్ ఏంటో తెలుసా అండి? హీరోయిన్ని వాళ్ళ ప్రేయసిగా ఊహించుకుంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అర్థమైందా? అదే పెళ్ళైన ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అంటే వీళ్ళు ఊహించుకోరంట. కానీ ఆ తర్వాత కాలం మారిన తర్వాత ఇప్పుడు చాలా గమ్మత్తుగా పెళ్ళికి ముందు వాళ్ళ రిలేషన్స్ గురించి అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. అదే మాట్లాడుకోవడం అంటే యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. కాకపోతే కొంతమంది ఎలా ఉంటున్నారంటే, నువ్వు నచ్చినట్టు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు, సరే పెళ్లికి ముందు ఏం జరిగింది అనేది అనవసరం, పెళ్లి తర్వాత మటుకు నాకు నువ్వు నీకు నేను అన్నట్లే ఉండాలి అనుకుంటున్నారు. అక్కడ ఏదైనా తేడా వస్తే కూడా మళ్ళీ గొడవలు అవుతున్నాయి. ఏది ఏమైనా అబ్బాయిల్లో అట్లాగే అమ్మాయిల్లో మార్పులు వచ్చినాయి. ఈ డేటింగ్ సమయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే ఇది మంచిదే అనిపించింది. మంచిదే, అందుకే అంటున్నా. పెళ్ళైన తర్వాత విడిపోవటం కన్నా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ సంగతి చూడండి. ఆమె నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏడుస్తానే ఉన్నాను, నేను ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను, నేను అలా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు దుల్హర్ నుంచి ఫోన్ వచ్చేది, నన్ను ఓదార్చేవాడు అని చెప్పింది. అయితే ఇప్పుడు చాలా గుసగుసలు ఏంటి అంటే, అసలు పాయింట్కి వస్తే మనం ఈ ధ్రువ్ విక్రమ్ వీళ్ళిద్దరూ డేట్లో ఉన్నారు ఒక సినిమా సమయంలో అన్నప్పుడు అతనే ఇతనా అనేది ప్రశ్న ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది. కానీ అతన్ని ప్రశ్నిస్తే అతను చెప్పింది చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, అసలు ఇతను కాదు ఆమెతో డేట్లో ఉంది, ఇంకెవరో అన్నంత గొప్పగా చెప్పాడు. నేనేమనుకుంటున్నానంటే, ఇదే వాస్తవం అయితే బాగుండు, ఇది వాస్తవం అయితే బాగుండు. అబ్బాయి కూడా కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ నిజం గనక అయితే గనక అతన్ని తట్టుకోవడం కష్టం. ఎందుకు విక్రమ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమెకి కాస్త హెరాస్మెంట్ వచ్చింది అంట, వార్తలే మనకు తెలియదు కానీ వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పెట్టారు అన్నట్టుగానే వార్తలు వచ్చాయి. అంటే ఈ అబ్బాయిని వదిలేయమని
ఓ, అయ్యో! పాత రోజుల్లో అయితే ఒక పెద్దాయన పొలిటీషియను ఏకంగా హీరోయిన్‌ని చంపించేసాడంటారు. నిజమో ఉట్టిదో మనకు తెలీదు. మనకు తెలియదు. తెలీదు. అప్పట్లో ఇంకా దారుణంగా ఉండేది. హ్మ్. అందుకని ఏది ఏమైనా ఇ ఇ నిజ జీవితంలో అయినా, సినిమా జీవితంలోనైనా సినిమాల్లో యాక్ట్ చేయటం వేరు. వాళ్ళకి మళ్ళీ ఒక నిజ అవును. జీవితం ఉంటది గదా! ఆ నిజ జీవితంలో వాళ్ళు ఎన్నో ఇష్టా అవును. ఇష్టాలుంటాయి. ఎ ఎ ఎవరికైనా అల్టిమేట్‌గా ఏంటండి, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు అంతే. పొద్దున్న లెగుస్తాము. ఎవ్వరి పనిలో వాళ్ళం పని చేసుకుంటా ఎళ్తాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నైటు పడుకునేటప్పటికి ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా నే నేను నన్నెవరు ఇబ్బంది పెట్టలేదు. నేనెవరిని ఇబ్బంది పెట్టలేదు అని మనతో మనం కాసేపు మాట్లాడుకుని, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే గూడా, ఆ ఇబ్బంది పెట్టటం వెనకమాల నా తప్పేముంది? లేదు మొత్తం వాళ్ళదే తప్పా? ఏదో ఒక తీర్మానం జేసేసుకుని, ప్రశాంతంగా పడుకునేంత ప్రశాంతమైన జీవితం కావాలి. కావాలి. ఎవరికైనా సరే. అది డేట్‌లో ఉన్నా, పెళ్ళయ్యాక కూడా అయినా సరే. సరే. థ్యాంక్ యూ. థాంక్ యూ.